యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 66 2వ వచనం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై, టిక్ చేయండి. దేవుడు చెప్తున్నాడు, ప్రభు చెప్తున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. వాని మీదనే నా దృష్టి, వాని మీదనే నా మనస్సు అని దేవుడు చెబుతున్నాడు. అక్కడ చూడండి, ఇందాక నేను చెప్పిన మాటకి జవాబు అక్కడ ఉంది. మొట్టమొదట ప్రభు అంటున్నాడు ఏమని? నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను అంటున్నాడు. ఎవరి మీద దృష్టి? దేవుని బిడ్డలారా ఆలోచించండి. అక్కడ మనం చదువుకుంటే ఎవడు దీనుడై, ఎవరు దీనులై, ఎవడు దీనుడై నలిగిన హృదయం. ఏ హృదయం అంటే అది? నలిగిన హృదయం కలవారై నా మాట విని వణుకుచూ ఉంటారో వారినే నేను దృష్టించుచున్నాను. దేవుని సన్నిధిలో వణుకుట, భయపడుట, దేవునికి భయపడుట, దేవుని వాక్యానికి భయపడుట, దేవుని మందిరానికి భయపడుట, దైవ సేవకులకు భయపడుట, దేవుని విధి విధానాలకు భయపడుట, దైవ పద్ధతులకు భయపడుట, ఆ భయములో వణకు. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుతూ ఉంటాడో వానినే నేను దృష్టించుతాను. ఇది దేవునికి కావలసినటువంటి క్వాలిఫికేషన్, అర్హత. మొట్టమొదట దేవుడు నీ మీద దృష్టి పెట్టాలి అంటే, నిన్ను బాగు చేయాలంటే, నిన్ను దీవించాలంటే, నిన్ను ఆశీర్వదించాలంటే, నిన్ను గొప్ప చేయాలంటే, తన నిత్య సంకల్పం ప్రణాళిక నీ పట్ల నెరవేర్చాలి అంటే, దేవుని చేతి నిర్మాణ వ్యూహం నీ జీవితంలో జరగాలి అంటే, దేవుని బిడ్డ నీవు ఈ వాక్యము దగ్గరికి రావాలి. ఈ వాక్యము నీ ముందు నిలబడుతుంది, నిన్ను అడుగుతుంది, నిన్ను ప్రేరేపిస్తుంది. ఎవడు దీనుడై, ఎవరు దీనులై నలిగిన హృదయము కలవారై నా మాట విని వణుకుతూ ఉంటారో వారినే నేను దృష్టించుచున్నాను. దేవుని మాట అంటే, దేవుని స్వరం అంటే, దేవుని పొల్లు, వచనం, వాక్కు, వాగ్దానం, నోటి మాట. దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు అంటాడు, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటంటది? నిన్ను గూర్చిన వార్త విని. ఎవరిని గూర్చిన వార్త? దేవుణ్ణి గూర్చినటువంటి వార్త. ఒక విషయం, ఒక సమాచారం, ఒక వార్త దేవుడు పంపించినప్పుడు దేవుని బిడ్డలారా దానికి భయపడుట. ఆయా సమయాలలో, ఆయా కాలాలలో ఆకాశమందున్న దేవుడు ఈ లోకాన్ని చూసి కొన్ని వార్తలు పంపించాడు, దూతలను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు, వారి ద్వారా హెచ్చరించాడు. ఒక్కొక్కసారి ఆయనే దిగి వచ్చాడు, దేవదూతల్ని పంపించాడు, ప్రవక్తలను పంపించాడు. వారు ఈ లోకానికి దేవుని యొక్క సమాచారం వినిపించారు. వాటిని విని దేవుని బిడ్డలారా కొందరు, కొద్ది మంది గడగడా వణికారు, భయపడ్డారు,
ఉపవాసం ఉన్నారు, కన్నీళ్లు విడిచారు, తగ్గించుకున్నారు, ప్రార్థనలు చేశారు. దేవుని ద్వారా మేలు పొందారు. ఎక్కువ మంది ఎడముఖం పెడముఖం అన్నట్లుగా వాటిని తీసి ప్రక్కన పడేశారు. అయితే దేవుని బిడ్డలారా, వారందరూ కాలగర్భములో కాల ప్రవాహములో కొట్టుకొని పోయారు. కాబట్టి ప్రభువు చెప్తున్నాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. ఎవరికి ఆలోచన, ఎవరి మీద దేవుని దృష్టి అంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుతూ ఉంటాడో వానినే నేను దృష్టి ఉంచుచున్నాను. దేవుని బిడ్డలారా, దీనులై ఈ దీనత్వం ఎలా వస్తుంది? దీన మనస్సు ఎలా వస్తుంది? మనం పుట్టినప్పుడు ఎటువంటి మనసు ఉంది? చిన్నపిల్లలం కాబట్టి మంచి మనసు ఉంటుంది. కొంచెం ఎదిగిన తరువాత, యవ్వన కాలంలో ప్రవేశించిన తరువాత, ఇంకా ముందుకు వెళ్ళిన తరువాత వాక్యములో రాయబడింది, దేవుడు నరులను యథార్థముగా పుట్టించెను, తరువాత వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారంట. దేవుడు నరులను ఎలా పుట్టించాడు? యథార్థవంతులుగా మంచిగా పుట్టించాడు. మంచి రూపం, మంచి మనసు, మంచి హృదయం, మంచి అవయవాలు, సమస్తము మంచిగా దేవుడు చేశాడు, నిర్మించాడు, పుట్టించాడు. తరువాత రోజులు, నెలలు, సంవత్సరాల మీద పడుతూ ఉండగా వయసు వచ్చే కొద్దీ వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారంట. అంటే మనస్సు, హృదయం చెడిపోతుంది. అందుకని దేవుడు ఏమన్నాడంటే, ఎవడు దీనుడై అంటున్నాడు. ఈ దీనులు అంటే ఎవరు? దీనత్వం అంటే ఏమిటి? దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుని వాక్యములో ఒక భక్తుడు దీనికి జవాబు చెబుతున్నాడు. అదేంటంటే, ఆయన ఏమంటున్నాడో తెలుసా? నేను శ్రమల పాలు